నమస్కారం. ఎవరు 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 నువ్వు? ఎందుకోసం వచ్చావు? కంగారు పడకండి. నాకు మంత్రాలంటే చాలా ఆసక్తి. మీరు పెద్ద మాంత్రికులని నాకు తెలుసు. నాకు ఆ విద్య నేర్పుతారా? మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. మంత్ర విద్య నేర్పాలా? మంత్రాలు? ఆ. అయ్యో చవట పీనుగా, మంత్రాలు నేర్చుకుని నాలా పిచ్చోడు అవుతావా? కట్టబట్ట కూడా లేకుండా ఫకీరు అవుతావా? వెళ్ళు, వెళ్ళు. అలా అంటే ఎలా స్వామి? మంత్రం నేర్పిస్తే మీరు ఏం చేయమన్నా చేస్తాను. ఏయ్, ఏయ్, ఏం చేస్తావు? వెళ్ళు, వెళ్ళరా. స్వామి స్వామి నా మాట వినండి. వీల్లేదు. ఏం నేర్చుకుంటావు? దృష్టి మంత్రమా? అది చాలా చిన్నది స్వామి. తేలు మంత్రమా? పట్టణాల్లో తేళ్ళెందుకుంటాయి స్వామి? మాట పడిపోయేది కావాలా? వద్దొద్దు. ఆ మంత్రం నేర్చుకుంటే నరకానికి పోతారట. కాశ్మోరా కావాలా? కాశ్మోరా అంటే ఏమిటి స్వామి? అది నేర్చుకుంటే గాలిలో తేలిపోవచ్చా? పడి పళ్ళు రాలగొట్టుకుంటావా? ఈ తలకాయ. కాశ్మోరా ఏ మనిషి పైన ప్రయోగింపబడుతుందో ఆ మనిషి 21 రోజులో చేస్తాడు. వాడు ఒక్కో రోజు ఒక్కో రోగంతో బాధపడతాడు. ప్రతి దినం మనిషి రక్తాన్ని 3 చుక్కల నోట్లో వేయాలి. అయ్యో, నాకు చంపేసే మంత్రాలొద్దు. ఏయ్, వెళ్ళు. హ! కోపగించుకోకండి. బతికించే విద్య కావాలి. అచ్చా, మాటతో వశం చేసుకునే విద్య కావాలా? భూతాలను వదిలించే విద్య కావాలా? అలాగే తమ దయస్వామి. రా. రేపు ఆదివారం, అమావాస్య రెండూ ఒకటిగా కలిసి వచ్చాయి. శుభదినం. రేపు రాత్రి 12 గంటలకి ఉత్తర దిశకు అభిముఖంగా కూర్చుని నేను ఉపదేశించిన మంత్రాన్ని జపించు. మంత్రం జపించిన తర్వాత నీ కుడి చెయ్యి పెట్రోలుతో అద్దు. ఓం హీం క్లీం ఫట్ అని చెప్పు. ఆ చేతికి నిప్పు తాకించు. మంత్ర ప్రభావం వల్ల ఆ చేతికి శక్తి వస్తుంది. భూతం పట్టిన వాళ్ళపైన చెయ్యి వేయి, భూతం పారిపోతుంది.